హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క సామాన్య ఆదివారంలో ప్రభువు మనకు నేర్పించినటువంటి పాఠము, మొదటి పట్టణము సొలొమోను గ్రంథము, రెండవ పట్టణము ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము. మరి సువిశేషములు చూసినట్లయితే మరి లూకా శుభవార్త 14వ అధ్యాయంలో ప్రభు ఈరోజు మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తున్నారు. అందులో ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే శిష్యులకు ఉండవలసినటువంటి లక్షణాలు. ప్రభు యొక్క శిష్యులకి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉండాలి అనేది ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సువిశేషములో మొదటి భాగాన్ని మనం చూసినట్లయితే 25వ వచనం. అప్పుడు గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగిన వారితో ఇట్లనెను. యేసు ప్రభు వెళుతూ ఉంటే ఆయన వెనక అనేక మంది జనము ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ప్రభు బయలుదేరి మార్గం మధ్య వెళ్తూ ఉంటుంటే మరి ఈ యొక్క ప్రజలు యేసు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక నాయకుడు అనేవాడు ఎవరైనా వస్తే ఆయన వెనకాల జనం అనేది వెళ్తూ ఉంటారు. అలాగే యేసు ప్రభువును కూడా ప్రజలు వెంబడిస్తూ ఉన్నారు. అయితే ప్రభువును వెంబడించేటువంటి వీళ్ళందరూ కూడా ప్రభు శిష్యులేనా? నమ్మే ప్రభువుని వెంబడించేటువంటి వారేనా? ప్రభువుని మరి అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇంతమంది జనము నన్ను వెంబడిస్తూ ఉంటే ఆయన వెనుకకు తిరిగి ఒక మాట అంటున్నాడు, వీరందరిలో నా నిజమైన శిష్యులు ఎవరు? ఇంతమంది నా శిష్యులేనా? వెంబడించిన వారందరూ నా శిష్యులేనా? ఉదాహరణకి మనం ఒక పెళ్ళికి వెళ్ళామనుకోండి. ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు అనేక మంది వస్తారు. వాళ్ళు మరి నిజంగా మంచి మనసుతో పెళ్లి కూతురిని ఆశీర్వదించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదో వాళ్ళు వచ్చారు కాబట్టి మనం వెళ్ళాలి అని మొక్కుబడి వచ్చేవాళ్ళు ఉంటారు. సరే వెళ్ళి ఆ టైంకి భోజనం చేసి వచ్చేద్దామని వచ్చేవాళ్ళు ఉంటారు. ఇలా రకరకాల స్వభావాలతో వస్తూ ఉంటారు. అలాగే మరొక రాజకీయ నాయకుడు వచ్చాడనుకోండి, ఆయన అనేక మంది వెంబడిస్తూ ఉంటారు. మరి అందరూ కూడా మరి ఆయన వెంబడించేవాళ్ళ, ఆయన నమ్మేవాళ్ళ, ఆయన అనుసరించేవాళ్ళ కాదు. ఆయన ఎలా ఉంటాడో చూద్దాం, ఆయన ఏం మాట్లాడతాడో చూద్దాం దీన్ని వచ్చేవాళ్ళు ఉంటారు. ఇక్కడేంటి చాలామంది జనం ఉన్నారు, ఓసారి టెండ్ వద్దామని వచ్చేవాళ్ళు ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటారు. యేసు ప్రభు కూడా అదే, అనేక మంది ప్రభువును వెంబడిస్తూ ఉంటే ఆయన అంటున్నాడు, వీళ్ళందరూ కూడా నా శిష్యులేనా? వీళ్ళందరూ కూడా నా శిష్యులేనా? వీళ్ళందరూ నన్ను వెంబడించే వాళ్ళందరూ వీళ్ళు నిజమైనటువంటి శిష్యులు ఎంతమంది ఉంటారు ఇందులో అని ప్రభువుకి ఆలోచన వచ్చింది. అప్పుడు వెనుకకు తిరిగి ఆయన అంటూ ఉన్నాడు, వెనుకకు తిరిగి ఆ వాక్యంలో ఉంది, ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లు అనేను చెప్పాడు. మాట చెప్పాడు. వెనక తిరిగాడు, జనాన్ని చూసి వెనక తిరిగాడు. చూసి వాళ్ళని చూసి అంటున్నాడు, ఏమంటున్నాడు? నన్ను వెంబడింపకోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లులను, కడకు తన ప్రాణమునైనను త్యజింపని వాడు నా శిష్యుడు కాదు. కాబట్టి ఇక్కడ శిష్యులకు ఉండవలసినటువంటి లక్షణాలను గురించి ప్రభు మనకి తెలియజేస్తా ఉన్నాడు. శిష్యుని యొక్క లక్షణాలు, ఏ లక్షణాలు ఉండాలి? మరి 26వ వచనము, 27వ వచనము, 33వ వచనము, ఈ 3 వచనాలు చూస్తే ప్రభు మనకు అక్కడ చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులంటే ఎలా ఉండాలి? క్రీస్తుని వెంబడించాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలి. ప్రభువుకున్నటువంటి లక్షణాలు శిష్యులు కలిగి ఉండాలి. ఈ శిష్యులకు ఉండవలసినటువంటి
మొట్టమొదటి లక్షణం ఏమిటంటే, ఈరోజు సువిశేష మొదటి పట్టణము, సువిశేష 2వ పట్టణాల్లో మరి కొన్ని శిష్యులకు ఉండవలసినటువంటి లక్షణాల గురించి ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి మొదటి లక్షణం ఏంటంటే, శిష్యుల్లో దేవుని చిత్తాన్ని తెలుసుకునేవాడే నిజమైనటువంటి శిష్యుడు. ఆ లక్షణం మనలో ఉందా లేదా? దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునేవాడే నిజమైనటువంటి శిష్యుడు. కాబట్టి మన సొంత చిత్త ప్రకారం జీవించడం కాదు. మనం అప్పుడు శిష్యులు అవ్వలేము. ఆయన చిత్త ప్రకారం నడుచుకున్నప్పుడు మాత్రమే నువ్వు శిష్యుడు కాగలవు. ఆయన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. మొదటి పట్టణం ఒకసారి చదువు. సొలొమోను జ్ఞాన గ్రంథము, సొలొమోను జ్ఞాన గ్రంథము 9వ అధ్యాయము. దేవుని ఆలోచన, దేవుని యొక్క ఆలోచన ఎవరికి తెలియను? ఆయన చిత్తము ఎవరు గ్రహింపగలరు? కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనకి తెలియదు. ఆయన చిత్తం ఏంటో మనకి తెలియదు. శిష్యుని యొక్క లక్షణం ఏంటంటే, ఆయన చిత్తము ఏమిటో తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నటువంటి వాడే నా శిష్యుడు అవుతాడని ప్రభువు చెప్తూ ఉన్నాడు. కాబట్టి నరుల బుద్ధి బలహీనమైనది, మా ఆలోచనలు మమ్ము పెడత్రోవ పట్టించును. మన ఆలోచన, నరుని యొక్క ఆలోచన ఏం చేస్తుందంటే, దేవుని యొక్క చిత్తాన్ని, లేదా దేవుని యొక్క ఆలోచనని, దేవుని యొక్క ప్రణాళికని నెరవేర్చకుండా మన నరుల యొక్క బుద్ధి పెడత్రోవ పట్టిస్తుందంట. ఇప్పుడు ఆదివారం ఉంది, విశ్రాంతి దినం, పరిశుద్ధముగా ఆచరించమని దేవుడు చెబుతున్నాడు. నరుల బుద్ధి ఏం చేస్తుంది? ఈ ఆదివారం వెళ్ళకపోతే ఏమవుతుందిలే, వచ్చే ఆదివారము వెళ్ళచ్చు. మన ఆలోచన దేవుని యొక్క చిత్తాన్ని తప్పుదోవ పట్టించేస్తుంది. అర్థమైన, అందుకని చెప్తున్నాడు ఆయన. కాబట్టి తర్వాత వచ్చిన నరుల బుద్ధి బలహీనమైనది, మా ఆలోచనలు మమ్ము పెడత్రోవ పట్టించు. మన ఆలోచనలు కూడా పెడత్రోవ పట్టించేస్తాయి. వెళ్ళచ్చులే, కొన్ని వారం వచ్చేవారం వెళ్ళొచ్చులే, గుడి అక్కడే ఉండదు, ఎక్కడికి వెళ్తుంది అని మన ఆలోచనలు పెడత్రోవ పట్టేస్తాయి. అందుకని ప్రభు అంటున్నాడు, దేవుని యొక్క ఆలోచనలు ఎవరికి తెలుసు? ఆయన చిత్తమును ఎవరు గ్రహించగలరు? వాడే నా శిష్యుడు. కాబట్టి మనము క్రీస్తుకి శిష్యులుగా, ఒక క్రైస్తవుడిగా మనము ఉండాలి అంటే, జీవించాలి అంటే ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. ఆయన యొక్క ఆలోచన మనము తెలుసుకోవాలి. అప్పుడే ఈ రెండు నెరవేర్చినటువంటి వాడు మాత్రమే నా శిష్యుడు అవుతాడని ప్రభు చెబుతున్నాడు. అంటే శిష్యునికి ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏమిటంటే, ఏమిటి మొదటి లక్షణం? ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. ఒకడు ప్రయాణం చేస్తాడు. ప్రయాణం చేస్తూ బాగా ఎండగా ఉంటే మర్రి చెట్టు కింద పడుకున్నాడు. పడుకుని చెట్టు అంతా చూశాడు. చూస్తే మర్రికాయ తెలుసుగా మీకు, ఇంతంత కాయలు ఉన్నాయి, చిన్న కాయలు ఉన్నాయి. వాడు ఇట్లా పడుకుని చూసి ఆలోచిస్తున్నాడంట, దేవుడు పెంచాడు కాకపోతే ఎంత పెద్ద చెట్టు, మర్రి చెట్టు చాలా పెద్దది కదా, దానికి ఇంతంత కాయలు పెట్టాడు. చిన్న చెట్టు గుమ్మడికాయ పాకుతూ ఉంటుంది నేల మీద, సన్నని కాడలు, దీనికి ఇంతలో కాయ పెట్టాడు. దేవునికి అసలు జ్ఞానం ఉందా? ఏంటి దేవుని జ్ఞానం? పెద్ద చెట్టుకి పెద్ద కాయ పెట్టాలి, చిన్న చెట్టుకి చిన్న కాయ పెట్టాలి. దేవుడు చూడండి, చిన్న చెట్టుకేమో పెద్ద కాయ పెట్టాడు, గుమ్మడికాయ ఇంతలో కాయ పెట్టాడు.
మర్రి చెట్టు ఎంత పెద్ద చెట్టు అయితే దానికి ఎంత పెట్టాడు అని దేవుని జ్ఞానము లేనివాడిగా ఆలోచన చేసి నెమ్మదిగా నిద్రలోకి జారుకోవాలి. నిద్రపోయిన తర్వాత కాసేపటికి నిద్రలో ఉండగా మర్రి చెట్టు కాయ ఒకటి రాలి వాడి తల మీద పడింది. వెంటనే గంతులు లేచాడు. లేచి చూస్తే కాయ ఇక్కడ పడి దెబ్బ తగిలింది. వాడు అనుకున్నాడంట, ఇదే గుమ్మడికాయ అంత కాయ అక్కడ ఉంటే, ఇంత పెద్ద కాయ అక్కడ ఉంటే, అది ఊడిప్పుడు నా మీద పడితే నా పరిస్థితి ఏమయ్యేది? తల పగిలిపోయాడు. కాబట్టి చిన్న కాయ పెట్టాడు కాబట్టి ఇవాళ నేను బ్రతికిపోయాను. ఇది దేవుని యొక్క జ్ఞానము అని చెప్పి వాడు తెలుసుకున్నాడు. అలాగే ప్రతి విషయంలో కూడా మనము చేసిందే, మనకు తెలిసిందే గొప్ప, మనకు తెలిసిందే మరి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, దేవుని యొక్క జ్ఞానాన్ని ఎవడు తెలుసుకోగలడు? దేవుని యొక్క చిత్తాన్ని ఎవడు తెలుసుకోగలడు? వాడే నా నిజమైనటువంటి శిష్యుడు. కాబట్టి శిష్యులకు ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే ఆయన యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి, ఆయన యొక్క చిత్తం ఏమిటో తెలుసుకోవాలి. అప్పుడే నీవు నిజమైనటువంటి శిష్యుడు అవుతావని చెప్తున్నాడు. కాబట్టి మొదటి లక్షణము దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్నవాడే నా శిష్యుడు. నెక్స్ట్ రెండవదిగా మనం చూసినట్లయితే సువిశేషంలో 26వ వచనం చదువుమా. సువిశేషంలో కాశవార్త, నన్ను వెంబడింప కోరి నా తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తనకు తన ప్రాణమునైనను త్యజింపని వాడు నా శిష్యుడు కానేరడు. ఆయన శిష్యులకు ఉండవలసిన రెండవ లక్షణం ఏమిటంటే సమస్తాన్ని కూడా విడిచిపెట్టి నన్ను వెంబడింపాలి, నన్ను వెంబడించాలి, నా శిష్యుడిగా ఉండాలి. అంటే ఎవరిని వదిలిపెట్టాలంట? రిచర్డ్ చక్కగా తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను విడిచిపెట్టి త్యజించాలి. త్యజించడం అంటే ఏంటి? వదిలేయాలి, విడిచిపెట్టాలి. అవునా? మరి మీరందరూ విడిచిపెట్టేసి నన్ను వెంబడించండి ప్రభు ఉద్దేశం అయితే, ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు ఆదాముకి తోడుగా ఎవరిని సృష్టించాడు? అవ్వను సృష్టించాడు. నువ్వు నీ భార్యను విడిచిపెట్టి నన్ను వెంబడించు అని ఇక్కడ అంటున్నాడు. అలాంటప్పుడు ఆదాముకి తోడుగా భార్యను ఎందుకు చేశాడు ఆయన? వాక్యం మనము ధ్యానించినట్లయితే ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే నన్ను అనుసరింపాలి అనుకున్నటువంటి వాడు తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను విడిచిపెట్టాలంటే వాళ్ళని వదిలిపెట్టడం అని కాదు. ప్రభు యొక్క వాక్యంలో ఉన్న అంతరార్థం ఏంటంటే మనకి వెంటనే ఈ వాక్యం చదవగానే ఒక ఆలోచన చేస్తుంది. నా తల్లిదండ్రులను విడిచిపెట్టాలా? నా భార్యను విడిచిపెట్టాలా? నా అన్నదమ్ములను విడిచిపెట్టాలా? నక్క చెడ్డలు నేను విడిచిపెట్టాలా అని మనకు ఆలోచన వస్తుంది. దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. ఇందులో వాక్యం ఉన్న మరం ఏమిటంటే దేవుని వీరందరికన్నా ప్రథమ స్థానము దేవునికి ఇవ్వాలి, రెండవ స్థానము తల్లిదండ్రులకు ఇవ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవునికి ప్రాధాన్యతనిచ్చినటువంటి వాడే, మొట్టమొదట ప్రాధాన్యతనిచ్చినటువంటి వాడే నా శిష్యుడు అవుతాడు.
ఆస్తులు పాస్తులు అధికారాలు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళందరికీ ప్రాధాన్యత ఇచ్చి దేవునిని పక్కన పెడితే వాడు నా శిష్యుడు కాడు. కాబట్టి నా శిష్యుడుగా ఉండాలి అంటే నీకు ఒక లక్షణం ఉండాలి. వీరందరిని నువ్వు విడిచిపెట్టి దేవునికి మొదటి స్థానము ఇవ్వాలి. నీ హృదయంలో ఎందుకు ఇవ్వాలి? ఆయనకే మొదటి స్థానం ఎందుకు ఇవ్వాలి? తల్లికి, తండ్రికి, అక్కకి, చెల్లికి, అన్నదమ్ములకి వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అని మనం చూస్తే అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభించదు. ఏలైనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకరికి ఇవ్వబడదు. ప్రైజ్ నీ తల్లి, నీ తండ్రి, నీ భార్య, నీ భర్త, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు వీళ్ళెవ్వరు కూడా నిన్ను పరలోకంలోనికి చేర్చలేరు. వీళ్ళెవ్వరు కూడా నీ ఆత్మని రక్షించలేరు. రక్షణ ఇచ్చేటువంటి వారు ఎవరు? ఈ ప్రపంచమంతా ఒకే ఒక వ్యక్తికి ఇవ్వబడినది. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. క్రైస్తలో ఆయన యందు తప్ప నీకు ఎక్కడ కూడా రక్షణ లేదు. అందుకనే నన్ను వెంబడింపకోరువాడు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే నీ తల్లిదండ్రులను, అక్క చెల్లెలను, అన్నదమ్ములను మొత్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నాడంటే దేవునికి నువ్వు ప్రాధాన్యతను ఇవ్వాలి. అందుకే దేవునికి మొదటి స్థానము కల్పించమన్నాడు. ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. అందుకు యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా మూలమును తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. క్రైస్తలో పరలోకానికి మార్గము నేనే, రక్షణకు మార్గము నేనే, జీవనకు మార్గము నేనే, సత్యమునకు మార్గము నేనే, నేను తప్ప ఎవ్వరునూ లేరు. కాబట్టి నిన్ను పరలోకానికి చేర్చాలి అంటే, నీ ఆత్మను రక్షించాలి అంటే క్రీస్తు ప్రభువు ఒకరే. అందుకే ప్రభువుకి ప్రథమ స్థానము ఇవ్వాలి. ఎవరైతే ప్రభుకి ప్రథమ స్థానం ఇస్తాడో వారు మాత్రమే నా శిష్యులు అవుతారు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అలాగే తల్లిదండ్రులు, భార్యలను, మరి బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను వీళ్ళందరూ నీ ప్రభువును నువ్వు వెంబడించడానికి ఆటంకము కాకూడదు. ఈరోజు చూడండి, ఆదివారం 7 గంటలకే మనకి ఆరాధన. మనము దేవాలయానికి రావాలి అంటే మనకి ఏది ఆటంకంగా ఉంది? రాలేకపోతూ ఉన్నాం. ఎందుకు రాలేకపోతూ ఉన్నాం? ఇక్కడ వాక్యం మనకు చక్కగా బోధిస్తాము. కాబట్టి ప్రభువుని వెంబడించడానికి, ప్రభు దగ్గరికి రావటానికి నీకు ఆటంకముగా ఉన్న వాటన్ని కూడా ప్రక్కకు నెట్టుకొని నువ్వు మొదటి ప్రాధాన్యత, మొదటి స్థానము ఎవరికి ఇవ్వాలి? ప్రభువుని, దేవునికి ఇవ్వాలి అనేది ఇక వచనంలో ఆయన తెలియజేస్తున్నాడు. దేవునికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి తరువాత 2వ స్థానము నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, తర్వాత భార్య, తర్వాత బిడ్డలు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు వారికి 2వ స్థానమును కల్పించాలంటున్నాడు. మనం ఉదాహరణ మనం చూసినట్లయితే మరి పొద్దుతిరుగుడు పువ్వు మనకు తెలుసు. చూసారా మీరు? పొద్దుతిరుగుడు పువ్వు ఏం చేస్తుంది?
ఉదయాన్నే ఒక స్థానంలో ఉందనుకోండి, సూర్యుడు ఎటువైపు ఉంటే ఆ వైపుకి తనంతట తానే తిరుగుతూ ఉంటుంది. ఉదయం ఇటు ఉందనుకోండి, సూర్యుడు ఇటు ఉన్నాడు, సూర్యుడు వైపు ఉండదు. ఇలా ఆ సూర్యుడు తిరుగుతూ ఉంటే అది సూర్యుని వైపు మెల్లగా తిరుగుతా మళ్ళీ సాయంత్రం ఇంటి తిరుగుతా. ఎంత గొప్ప విషయం చూడండి. సృష్టిలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు చూడండి. ఆ పువ్వు దానంతట తానుగానే సూర్యుడి వైపు తిరుగుతూ ఉంటుంది. పొద్దున్న తిరిగిన పువ్వు అంటాం దాన్ని. అలాగనే మనం కూడా ఇచ్చారంటే దేవుని వైపు మనము అలాగనే తిరిగి ఉండాలి. అలా తిరిగినప్పుడు ఆయన నా శిష్యుడు, నిజమైనటువంటి నా శిష్యుడు అవుతాడని ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎన్ని లక్షణాలు ఎన్ని వచ్చినాయి? 2 లక్షణాలు వచ్చినాయి. శిష్యునికి ఉండవలసినటువంటి 2 లక్షణాలు. ఒకటి, ఆయన యొక్క చిత్తాన్ని తెలుసుకుని కోరువాడే నా శిష్యుడు. రెండవది, దేవునికి ప్రాధాన్యతనిచ్చినటువంటి వాడే నా శిష్యుడు అని ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. తర్వాత వచనం చూద్దాం చూడండి. తర్వాత 27వ వచనం చూద్దాము. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు శిష్యుడు కాదు. ఏమెత్తుకోవాలంట? తన సిలువను, నీ సిలువను నువ్వే, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నా శిష్యుడు కాదు. సిలువ అంటే ఏంటి? శ్రమ. సిలువ అంటే శ్రమ. కాబట్టి క్రీస్తు శిష్యునిగా నువ్వు ఉండాలి అంటే క్రీస్తు శ్రమలలో నువ్వు పాల్గొంచుకోవాలి. శ్రమలతో కూడినటువంటి జీవితం. సిలువ మోయటం అంటే శ్రమలను మోయటమే. సిలువ మోయటం అంటే మరి కొరింథీలో రాయబడి చూడండి. కొరింథీలు కాదు, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పవిత్రాత్మ నా పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక యెరూషలేములో భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు. సిలువను మోయట అంటే క్రీస్తు ప్రభుకి సాక్షులుగా జీవించాలి. కాబట్టి శిష్యులకు ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి అంటే క్రీస్తునికి సాక్షులుగా ఉండాలి. క్రీస్తుని గురించి నువ్వు సాక్ష్యం చెప్పాలి. సిలువ మోయట అంటే క్రీస్తు కొరకు నువ్వు శ్రమను అనుభవించాలి. అవమానాలు, కష్టాలు, బాధలు, నిందలు ఇవన్నీ కూడా అనుభవించాలి. ఎవరి నిమిత్తము? ప్రభువు నిమిత్తం. యేసుక్రీస్తు ప్రభువు తండ్రి యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి ఇవన్నీ కూడా పడ్డాడు. ఈ బాధలన్నీ కూడా, అవమానాలు, హేళన, నిందలు, శ్రమలు. కాబట్టి తన సిలువను తన మోసుకొని అని వ్రాయబడి వాక్యం, తన సిలువను తను ఎత్తుకొని నన్ను వెంబడించు వాడు నా శిష్యుడు. అలా వెంబడించకపోతే నా శిష్యుడు కాలేడు. సిలువను మోయటం అంటే శ్రమను పడాలి. ప్రభువు నిమిత్తమై నువ్వు శ్రమలు పడాలి. వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తావు. తర్వాత సిలువ మోయటము అంటే, నీ సిలువను మోయటము అంటే ఈ లోకపు ఆశలన్నీ కూడా విడిచిపెట్టాలి. ఈ లోకపు వ్యామోహాలన్నీ కూడా విడిచిపెట్టాలి. నీ శారీరక కోరికలన్నీ కూడా విడిచిపెట్టాలి. సాతానుని శోధనలన్నీ కూడా జయించగలగాలి. ప్రభువు చూపించినటువంటి మార్గములో నువ్వు నడుచుకోవాలి. అది సిలువను మోయటం అంటే. అంతేగాని మనం చేయవలసినవన్నీ చేసేస్తూ, మనం మాట్లాడాలని మాట్లాడేస్తూ, మనం నడవలసిన మార్గాలని నడిచేస్తూ, అన్నీ చేసేస్తూ ప్రభువును వెంబడించినప్పుడు ఆయన యొక్క శిష్యుడు కాదు.
మనం మొదటి వచనంలో చెప్పుకున్నట్టుగా యేసు ప్రభువుని గొప్ప జనసమూహము వెంబడిస్తూ ఉంటే ఆయన ఏం చేశాడు? వెనుకకు తిరిగి ఈ వెంబడించేటువంటి ప్రజలలో నా శిష్యులు ఎంతమంది అన్నాడు. కాబట్టి ఆయన శిష్యులుగా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? నీ యొక్క సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడించాలని ఈ యొక్క ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇంకొక వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 22వ వచనం చదువును. నా నామము నిమిత్తము మేము ఎల్లరూ అయశ్రమంటే సిలువను వేసుకుంటూ నువ్వు ప్రార్థనకు వెళ్ళినా, ప్రార్థన చేసుకున్నా, లేదా ప్రార్థన కార్యాలను నువ్వు పాల్గొన్నా కొంతమంది నిన్ను హేళన చేస్తారు. ఈమె కొంత భక్తురాలైపోయింది, ఈమె భక్తురాలైపోయింది, లేదా రకరకాలైనటువంటి మాటలతో మనల్ని బాధ పెడుతూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు. అదే ప్రభు మనకి ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, అక్కడ నా నిమిత్తము మిమ్ములను ఎల్లరూ అందరూ ద్వేషిస్తారు, కానీ చివరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును. ప్రైజ్ ది లార్డ్. వాడు హేళన చేసుకొని, అవమానించుకొని, కించపరచని, ఏమన్నా చేసుకోనండి. నువ్వు ఎవరిని విశ్వసించావు? దేవుణ్ణి విశ్వసించావు. దేవుణ్ణి నమ్ము. నీ బాధ ఏంటో, నీ కష్టం ఏంటో, నీ అవమానం ఏంటో, నీ హేళన ఏంటో, నీ బాధ ఏంటనేది నువ్వు ప్రభువుకి తెలుసు. లోకాన్ని నువ్వు పట్టించుకోకుండా ప్రభువు మీద నువ్వు ఆధారపడి ప్రభువుకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చి ప్రభువుని వెంబడించినప్పుడు నీవు ప్రభువు యొక్క శిష్యుడవు అవుతావు. నిజమైనటువంటి శిష్యుడు అవుతావని ప్రభువు 3 లక్షణాలు ఆయన ఈరోజు మనకి తెలియజేశాడు. 3 లక్షణాలు. మొదటిది, ఆయన చిత్తాన్ని తెలుసుకున్నటువంటి వాడే నా శిష్యుడు. నా ప్రణాళిక ఏంటో, నా చిత్తం ఏంటో తెలుసుకున్నటువంటి వాడే నా శిష్యుడు. రెండవ లక్షణం ఏంటమ్మా? శిష్యుని పొందవలసిన రెండవది ఏంటి? దేవునికి మాత్రమే ప్రథమ స్థానం ఇవ్వాలి. అలా ఇచ్చినటువంటి వాడే నా శిష్యుడు. మూడవది ఏంటి? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించువాడు మాత్రమే నా శిష్యుడు, మిగిలిన వారు నా శిష్యులు కానేరడు అని స్పష్టంగా వారికి మనకి తెలియజేస్తా ఉంది. లూకా సువార్త 14వ సువిశేషంలో 33వ వాక్యం చదువు. కనుక సమస్తమును త్యజించిననే తప్ప నా శిష్యుడు కాలేడు. సమస్తమును త్యజించాలంట, అంటే విడిచిపెట్టాలి. ఏమి విడిచిపెట్టాలి? నువ్వు ప్రభు శిష్యురాలుగా, ప్రభు శిష్యుడిగా ఉండాలంటే నీకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే సమస్తమును త్యజించనే తప్ప ఎవ్వడును నా శిష్యుడు కానేరడు. కాబట్టి ప్రభు శిష్యులుగా మనము ప్రభు అంగీకరించాలి. నువ్వు నా శిష్యుడు అని అంగీకరించాలంటే నువ్వేం విడిచిపెట్టాలి? విడిచిపెట్టాలి. సమస్తమును విడిచిపెట్టాలంట, అంటే లోకాన్ని విడిచిపెట్టాలి. సమస్తము కూడా ఎక్కడున్నాయి? లోకంలో ఉన్నాయి. పాపం, ద్వేషము, అసూయ, కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు, వ్యసనాలు, వ్యభిచారం, లంచగొండితనం, కోపం, అనేక రకాలైనటువంటివి ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? లోకములో ఉన్నాయి. కాబట్టి సమస్తమును నువ్వు విడిచిపెట్టాలంటే లోక ఆశలన్నీ కూడా నువ్వు విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాలి. నువ్వు ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నావో నీకు అప్పుడు శోధనలు మొదలవుతాయి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో ఎక్కువగా గడుపుతూ ఉన్నావో అప్పుడు నీకు శోధనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. రక్షింపబడినటువంటి వ్యక్తి కూడా
జ్ఞానస్నానం తీసుకున్నటువంటి వ్యక్తి కూడా, ఉపవాసం నుండి ప్రార్థన చేసిన వ్యక్తులకు కూడా శోధనలు ఎక్కువైతాయి. నేను ప్రభువుని నమ్ముకున్నాను కదా, నేను ప్రతి వారం ప్రార్థనకి వెళ్తున్నాను కదా, నేను ప్రభుతో కలిసి నడుస్తున్నాను కదా, వాక్యం చదువుకుంటున్నాను కదా, ప్రార్థన చేసుకుంటున్నాను కదా, నేను రక్షింపబడతాను అని చెప్పి నువ్వు అనుకోకూడదు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనా జీవితాన్ని ప్రభువును నమ్మి ఆయన మీద నమ్మకంతో, విశ్వాసంతో, పట్టుదలతో ప్రార్థనా జీవితాన్ని, భక్తి జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉన్నప్పుడు నీకు శోధనలు ఎక్కువ అవుతాయి. ప్రభువే స్వయంగా చెప్తున్నాడు, శోధనలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ప్రభు చెప్పేది ఏంటంటే, ఆ శోధనలకు నీవు లొంగిపోకుండా, శోధనలు వచ్చినప్పుడు వాటికి లొంగిపోకుండా జయించగలిగిన వాడే నిజమైనటువంటి శిష్యుడు. ఆ శోధన మనం కనిపెట్టాలి. కనిపెట్టి ప్రభువును వెంబడించినప్పుడు శ్రమలు వచ్చినాయి, దేవుని విడిచిపెట్టకూడదు. కష్టాలు వచ్చినాయి, విడిచిపెట్టకూడదు. బాధలు వచ్చినాయి, విడిచిపెట్టకూడదు. వాళ్ళు హేళన చేస్తున్నారు, విడిచిపెట్టకూడదు. వాళ్ళు అవమానిస్తున్నారు, విడిచిపెట్టకూడదు. వీటన్నిటినీ జయించినటువంటి వాడే నా శిష్యుడు అవుతాడని ప్రభు మనకి శిష్యుల యొక్క లక్షణాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మన కుటుంబ జీవితంలో కూడా అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సంఘములో, కుటుంబంలో, స్నేహితుల మధ్య ఇలా రకరకాల నుండి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా శోధనలే. నువ్వెప్పుడైతే ప్రభువుకి దగ్గర అవుతున్నావో, ప్రభువుని వెంబడిస్తున్నావో, అప్పుడు సాతాను నీ మధ్యలో దూరిపోయి ఏం చేస్తుంది? శోధనలు పెట్టేస్తుంది. అప్పుడు నువ్వు ఎవరికి దూరం అవుతున్నావు? ఆ శోధనను జయించకుండా శోధనకి లొంగిపోయినప్పుడు నువ్వు ఎవరికి లొంగిపోతున్నావు? సాతానికి లొంగిపోతున్నావు. ఎవరికి దూరం అయిపోతున్నావు? దేవునికి దూరం అయిపోతూ ఉన్నావు. ప్రభువుకు ప్రియ సహోదరి సహోదరులారా, నన్ను వెంబడించాలి అంటే నీ తల్లిదండ్రులను, అక్క చెల్లెలను, అన్నదమ్ములను, సమస్తాన్ని కూడా విడిచిపెట్టమన్నాడు. ఈ సమస్తం అనే దాంట్లో వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ విడిచిపెట్టి నన్ను వెంబడించేటువంటి వాడే నిజమైనటువంటి శిష్యుడు. ఇంకో లక్షణం చూద్దాం. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 35వ వచనము. పరస్పరము ప్రేమ కలిగి ఉండినచో దానిని బట్టి నా శిష్యులను. ప్రభు శిష్యునిగా నువ్వు ఉండాలి అంటే ఏముండాలి? నీలో ప్రేమ ఉండాలి. ప్రేమ కలిగి ఉన్నవాడే నా శిష్యుడు. ప్రేమ లేకపోతే నువ్వెన్ని ప్రార్థనలు చేసినా, నువ్వెన్ని కార్యక్రమాలు చేసినా, నువ్వెంత దేవాలయంలోకి ఎన్నిసార్లు నువ్వు వచ్చినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, నీ ప్రార్థన అంతా కూడా వ్యర్థమే. ఆయన అంటున్నాడు, నీవు నా శిష్యుడిగా ఉండాలి అంటే నీకు ఒక లక్షణము ఉండాలి. ఏమిటంటే, మీరు పరస్పర ప్రేమను కలిగి ఉండండి. దానిని బట్టి నువ్వు నా శిష్యుడు అవుతావు. కాబట్టి శిష్యులకు ఉండవలసిన లక్షణము ప్రేమ కలిగి ఉండటం. ఎలా ప్రేమించాలి? ప్రేమ కలిగి ఉండమన్నారు, కరెక్టే. ఎలా ప్రేమించాలి? యోహాను శుభవార్త 13వ అధ్యాయము 34వ వచనంలో ప్రభు మనకి తెలియజేస్తున్నాడు, నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మేము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు. ఎలా ప్రేమించాలంటే ప్రభు చెప్తున్నాడు, నేను మేము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి. తల్లికున్నదా, తండ్రికున్నదా జాలి యేసయ్యా? తల్లికున్నదా, తండ్రికున్నదా నీ ప్రేమ
ప్రేమ లేదు యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. యోగ్యత లేదనుచున్నాను వారే ఇంటి నుండి వెలివేస్తారు కదయ్యా. యోగ్యత లేదనుచున్నాను వారే ఇంటి నుండి వెలివేస్తారు కదయ్యా. రోగముతో రోగిస్తూ వేదన పడుచున్నాను అవహేళన చేసి బంధువులయ్యా. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి నా పరమ వైద్యుడు నీవయ్యా. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి నా పరమ వైద్యుడు నీవయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా జాలి యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన చెప్తున్నాడు ఎలా ప్రేమించాలంటే నేను ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించండి. మన ప్రేమ ఎలా ఉంటుందమ్మా? మన ప్రేమలు ఎలా ఉంటాయి? మనకి లాభం ఉంటే అవతల వ్యక్తికి మనం ప్రేమిస్తాం, మనకి లాభం లేకపోతే మనం ఆ వ్యక్తిని ప్రేమించాం. మన ప్రేమలో స్వార్థం ఉంటుంది. మనను ప్రేమించే వారిని మాత్రమే మనం ప్రేమిస్తాం. మనకు సహాయం చేసే వారికి మాత్రమే మనం సహాయం చేస్తాం. ఇది మానవుల యొక్క ప్రేమ. కానీ దేవుని యొక్క ప్రేమ ఏంటంటే ఆయన తిరిగి ఇవ్వలేనటువంటి వారికి పంచేటువంటి ప్రేమ. అందుకనే మీరు ఎలా ఉండాలంటే నా శిష్యులుగా మీరు ఉండాలంటే ఒక లక్షణం మీరు కలిగి ఉండాలి. అదేంటంటే మీరు పరస్పరము ఒకరినొకరు ప్రేమించుకోండి. అది ఎలా అంటే నేను మేము ప్రేమించినట్లు ప్రేమించుకోవడం వాక్యం మనకి బోధిస్తూ ఉంది. మరి యోహాను శుభవార్త 8వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చూద్దాం. అప్పుడు యేసు నిలిచి ఉండినచో మీరు నా శిష్యులై. ప్రభు యొక్క శిష్యులుగా మనం ఉండాలి అంటే ఆ శిష్యులకు ఉండవలసిన లక్షణం ఏంటి? నా మాట మీద నిలిచి ఉన్నవాడు మాత్రమే నా శిష్యుడు. ఆ మాట మీద నిలబడినటువంటి వాడు శిష్యుడు కానేరడు. ప్రభు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. నేను ఏదైతే మీకు ఆజ్ఞాపించానో, నేను ఏదైతే మీకు చెప్పానో దాని ప్రకారం, ఆ మాట ప్రకారం జీవించినటువంటి వాడు మాత్రమే నా శిష్యుడు. శిష్యులకు ఉండవలసినటువంటి లక్షణం. నేను క్రీస్తు యొక్క శిష్యుడిని, నేను క్రీస్తు యొక్క భక్తుడిని, క్రీస్తు యొక్క సేవకుడిని అని మనం చెప్పుకున్నంత మాత్రాన అక్కడ ఏమీ కూడా వరగదు. ప్రభు చెప్తున్నాడు ఏంటంటే నా మాట మీద నిలిచి ఉన్నటువంటి వాడే. నేను వాక్యము బోధిస్తున్నాను కదా, నేను ప్రభు శిష్యుడిని అనుకుంటే కుదరదు. నేను వాక్యం చదువుతున్నాను కదా, మరి నేను శిష్యుడినే అనుకుంటే కుదరదు. నేను పాటలు పాడుతున్నాను కదా, నేను ప్రభు శిష్యుడినే అనుకుంటే కుదరదు. నేను ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను కదా, నేను అనుకుంటే ప్రభు శిష్యుడు కాదు. అందుకనే ప్రభు మనకు చెప్తున్నాడు, నా ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించువాడు మాత్రమే నా శిష్యుడు. అందుకని మరే తల్లి ఒక మాట అంటది అక్కడ ఉన్నటువంటి వారితో. ఏమంటది? కానాను విందు దగ్గర ఆయన చెప్పినట్లు, ఆయన మాట మీద నిలిచి ఉన్నవాడు మాత్రమే ఆయన యొక్క శిష్యుడు.
యోహాను శుభవార్తలను చూడండి. యోహాను శుభవార్తలోనే 14-15 వచనం. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. అంతేనా? చాలు. నన్ను ప్రేమించారు అంటే నా ఆజ్ఞలను మీరు పాటిస్తారు. నా ఆజ్ఞలను మీరు పాటించడం లేదు అంటే నన్ను మీరు ప్రేమించలేదు. ప్రభు ఎంత స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి నా శిష్యుడిగా మీరు ఉండాలి అంటే, నా శిష్యుడిగా మీరు నా శిష్యరికంలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే నా ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించువాడు మాత్రమే నా శిష్యుడు. మరి పేతురు ఆయన శిష్యుడే కదా. ఎందుకు ఆయన శిష్యుడయ్యాడు? ఈయన నా శిష్యుడే అన్నాడు. పరలోకం యొక్క తాళపు చెవులు ఆయనకు అప్పచెప్పాడు. ఎందుకు ఆయన శిష్యుడయ్యాడంటే ఆయన మాట మీద నిలిచి ఉన్నాడు. పేతురు ఈ కుడి వైపున వలవై అన్నాడు. అన్నప్పుడు పేతురు గారు ఏమన్నాడు? అయ్యా, రాత్రంతా కూడా నేను వల వేశాను, ఎక్కడ ఒక్క చేప కూడా నాకు దొరకలేదు, కానీ నీ మాట చొప్పున వల వేస్తాను. ఎవరి మాట చొప్పున? నీ మాట మీద నిలిచి ఉన్నా. అందుకని ఆయన అంటాడు, నా మాట మీద ఎవరు నిలిచి ఉందరో వాడే నా శిష్యుడని ప్రభువు చెప్తున్నాడు. పేతురు గారు అన్నాడు, నీ మాట చొప్పున నేను ఇప్పుడు వల వేస్తానన్నాడు. వేశాడు, పడింది. సరే, ఆయన మాట మీద ఎవరైతే నిలిచి ఉంటారో వారు ప్రభు యొక్క శిష్యులని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాం. కాబట్టి ఈ యొక్క సువిశేష పఠన ద్వారా శిష్యులకు ఉండవలసినటువంటి లక్షణాలను ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. దేవుని ఆజ్ఞలు పాటించువారు జీవితురు, జీవితురు. దేవుని ఆజ్ఞలు పాటించువారు జీవితురు, జీవితురు. యేసుని వాక్కులు చాటిన వారు సేవకులు, సాక్షులు. హల్లెలూయా పిత, హల్లెలూయా సుత, హల్లెలూయా ఆత్మ, హల్లెలూయా. హల్లెలూయా పిత, హల్లెలూయా సుత, హల్లెలూయా ఆత్మ, హల్లెలూయా. దేవుని ఆజ్ఞలు పాటించువారు జీవితురు, జీవితురు. అందుకే చెప్తున్నాడు, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను పాటిస్తాడు, వాడే నా శిష్యుడు అంటున్నాడు. ఇంకొక లక్షణం చూద్దాం. వాక్యం చూడండి. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు. శిష్యులకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఫలించుట ద్వారా నా శిష్యులు అవుతారు. ఫలించుట యందు నా శిష్యులు అవుతారు. కాబట్టి నేను క్రీస్తు యొక్క శిష్యుని అని చెప్పుకుంటే వ్యర్థం ఇదంతా కూడా. ప్రభు ఏమంటానంటే ఫలించుట యందు మీరు నా శిష్యులు అవుతారు. ఏం ఫలించాలి అంటే ఆత్మీయ జీవితము మనం ఫలించాలి. ఆత్మీయ జీవితము ఫలించాలి. ఫలించాలి అంటే మనము తండ్రికి ప్రార్థన చేయాలి. ఈ సమాజంలో ప్రభువు చెప్పిన విధంగా మనము ఫలించాలి అంటే మరి దేవుని అడుగుచాడలో ఉండి, దేవుని యొక్క నీడలో ఉండి, దేవుని యొక్క సమృద్ధిలో ఉండి మనం ఫలించాలి. ఫలించినప్పుడు దేవుడు మహిమపరచబడతారంట. అప్పుడు మనం శిష్యులు అవుతాం. ఎలా ఫలించాలి? ఎందులో ఫలించాలి? గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే మనం ఎలా ఫలిస్తే దేవుడు సంతోషపడతాడు, అప్పుడు మనం దేవుని యొక్క శిష్యులు అవుతామో అక్కడ చక్కగా వ్రాయబడింది. గలతీయులకు రాసిన ఆత్మ ఫలముల యందు మనం ఫలించాలి.
ఫలించాలి అంటే ఏంటి? ఆత్మ ఫలములతో మనం ఫలించాలి. ఎందులో ఫలించాలి? ప్రేమ. ప్రేమను పంచి ఫలించాలి. ప్రేమను మనం ఇతరులకు పంచాలి. పంచిన ప్రేమతో మనం ఫలిస్తాం. సమాజంలో ఫలిస్తాం, దేవుని దృష్టిలో కూడా ఫలిస్తాం. అప్పుడు దేవునికి మనము శిష్యులు అవుతాం. రెండవది, ఆనందము పంచి మనం ఫలించాలి. ఆనందాన్ని పంచాలి. ఇతరులను ద్వేషించడం, హేళన చేయటం, అవమానించడం, కించపరచడం, ఒకరి గురించి మనము ద్వేషంతో ఒకరికొకరు సాడీలు ఇట్లా చెప్పుకొని గొడవలు రేపడం ఈ కాదు. ఆనందమును పంచి మీరు ఫలించాలి. తర్వాత శాంతిని పంచి మీరు ఫలించాలి. తర్వాత సహనమును పంచి మీరు ఫలించాలి. మనకు వెంటనే కోపాలు వచ్చేస్తాయి. ఏదంటే వెంటనే కోపాలు వస్తాయి. నువ్వు ఫలించినట్ట కాదు. సహనమును పంచి ఇతరులకి సహనం పంచాలి. ఎంత సహనం కలగాలండి, ఎంత సహనం కలగాలి. నువ్వు ఫలిస్తున్నావు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి నేను అన్నప్పుడు చాలా సహనంగా ఉంటాడండి, చాలా సహనంగా ఓర్పుతో ఉంటుందండి అని ఇతరుల యందు నువ్వు ఫలించాలి. అది దేవుడు చూస్తాడు. అప్పుడు నువ్వు దేవునికి శిష్యురాలు అవుతావు. దేని యందు ఫలించాలి? సహనము యందు నువ్వు సహనమును పంచి ఇతరులకు పంచి ఫలించాలి. తర్వాత దయను పంచి ఇతరులకు దయను పంచి నువ్వు ఫలించాలి. తర్వాత మంచితనమును పంచాలి. ఏం పంచాలి? మంచితనమును పంచి నువ్వు ఫలించాలి. విశ్వసనీయతను పంచి నువ్వు ఫలించాలి. తర్వాత సాత్వికతను పంచి నువ్వు ఫలించాలి. నిగ్రహ శక్తిని పంచి నువ్వు ఫలించాలి. అంతేనా? అంటే ప్రభు చెప్పినటువంటి ఇక అట్టి వాడే నా శిష్యుడు అవుతాడు. ఇవన్నీ చాలా కష్టం. ఇవన్నీ పంచి ఫలించాలంటే చాలా కష్టం. అందుకని ఇవన్నీ పంచినటువంటి వాడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువే మనకి ఆదర్శం. ఇవన్నీ పంచినటువంటి వాడు. అందుకనే ఫలించుట యందు నా తండ్రి సంతోషిస్తాడు, అప్పుడు వీరు నా శిష్యులు అవుతారు అని ప్రభు ఈరోజు మొదటి పఠనము సువిశేషముల ద్వారా శిష్యులకు ఉండవలసినటువంటి లక్షణం, క్రైస్తవులకు ఉండవలసినటువంటి లక్షణముల గురించి ప్రభు ఈరోజు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి సువిశేషములో 25వ వచనం చదువుతాం. లూకా సువార్త 14 ఆఖరిగా ముగించుకునే ముందు లూకా సువార్త 14:25 వచనం. గొప్ప జనసమూహము ఆయనను వెంబడించగా ఆయన వెనుకకు తిరిగి చెప్పాడు. యేసు ప్రభు వెళ్తుంటే జనము గుంపులుగా ఆయన వెంబడించాడు. అప్పుడు ప్రభువుకి ఆశ్చర్యం వేసింది. ఎంతమంది నా వెంట వస్తూ ఉన్నారు, ఇందులో నా శిష్యులు ఎంతమంది ఉంటారు అనే ప్రశ్న ఆయనకు వచ్చింది. ఈ లక్షణాలు ఉన్నవాడే ఆయన శిష్యులు. 100 మంది వెనకాలన్న వాళ్ళెవ్వరు కూడా నా శిష్యులు కాదు. కాబట్టి క్రైస్తవులుగా మనకి ఏ లక్షణాలు కలిగి ఉండాలి అనేది ప్రభు ఈరోజు సువిశేషం ద్వారా తెలియజేశారు. ఇవి 5 గుర్తుపెట్టుకోండి. మొదటి లక్షణం ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్నవాడే ప్రభు యొక్క శిష్యుడు. రెండవది, ప్రభువుకి ప్రాధాన్యతనిచ్చినటువంటి వాడే దేవుని యొక్క శిష్యుడు. మూడవదిగా చూసినట్లయితే తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించు వాడే నా శిష్యుడు. ఇంకోటి, పరస్పరము